కోమటిరెడ్డి కుటుంబంలో రాజకీయ రచ్చ మొదలైంది. మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కుతుందని ఆశించారు. కానీ రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. ఇక ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే చెడు సంకేతాలు వస్తాయన్న ఆలోచనతో సర్కార్ వెనక్కి తగ్గింది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని గుర్రుమీదున్న రాజా ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలే చేశారు. పార్టీపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ కాంగ్రెస్ పార్టీలోనూ తనకు గుర్తింపు లేకుండా పోయిందని భావించే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. ఇక ఇదే క్రమంలో వచ్చిన ఉప ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచే బీజేపీ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు. ఇక పట్టుమని సంవత్సరం కూడా తిరగకుండానే తిరిగి హస్తంగూటికి చేరుకున్నారు. ఆ తర్వాత తనకు గుర్తింపు పక్కా అనుకున్నారు. కానీ ఆయనకు నిరాశ ఎదురైంది. దీంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై ఆయనలో నెలకొన్న ఆవేదనను ఒక్కసారిగా బయటపెట్టారు. పదవి కోసం ఎవరిని అడగనని చెప్పిన రాజగోపాల్ రెడ్డి తాను ఎవరి కాళ్లు మొక్కి పదవి తీసుకోదలుచుకోలేదని, తనకు పదవులు అవసరం లేదని తెగేసి చెప్పేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే మంత్రి పదవి వచ్చేది. కానీ మునుగోడు ప్రజల కోసం తాను అవకాశాన్ని వదిలేశాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు కేంద్రంగా మారాయి. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ కు బలంగా మద్దతుగా నిలుస్తున్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవల జరిగిన ముఖ్యమైన కార్యక్రమంలో, ముఖ్యంగా ఖర్గే పర్యటన, రేవంత్ జిల్లా టూర్లలో ఆయన గైర్హాజరు కావడం వల్ల పార్టీ పట్ల ఆయన అసంతృప్తి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి టైంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. పదవుల కంటే ప్రజలే ముఖ్యం అంటూ చెప్పిన రాజగోపాల్ రెడ్డి తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని, కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల వల్ల అది కుదరలేదన్న విషయాన్ని అయితే క్లారిటీ ఇచ్చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీపై గుర్రుమని ఉండవచ్చని తెలుస్తోంది. ఇటీవల మరో 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి అనడంపై ఇలా చెప్పుకోవడం కాంగ్రెస్ విధానం కాదన్నారు రాజగోపాల్ రెడ్డి. సోషల్ మీడియా జర్నలిస్టులపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వాస్తవానికి ఏ పార్టీ కూడా ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్లు ఇస్తుందేమో కానీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డికి ఆశలు అడియాసలే అయ్యాయి. అయితే ఇప్పుడు విషయం అంతా కాంగ్రెస్ గూటి నుంచి కోమటిరెడ్డి గూటికి చేరింది. తన అన్న మంత్రి వెంకటరెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన పరోక్ష వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా మారాయి. తనకు మంత్రి పదవి దక్కకుండా సొంతవారే అవుతున్నారన్న సందేహాలు ఉన్నాయని రాజగోపాల్ చెప్పకనే చెప్పేశారు. మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిన వెంటనే మంత్రి కోమటిరెడ్డి తమ్ముడి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇప్పించే స్థాయిలో తాను లేనని, అంతా పార్టీ హైకమాండ్, రాష్ట్ర నాయకత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. పదవుల కేటాయింపులపై హైకమాండ్, సీఎం, పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోలేమని కుండబద్దలు కొట్టారు. కేబినెట్లో తాను ఒక సీనియర్ మంత్రిని మాత్రమేనని అన్నారు. మంత్రి పదవి ఇస్తామని రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. నేను మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో ఉన్నా. నేను మద్దతు కాదు, ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కొన్ని సిస్టమ్, దాని ప్రకారం
పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. సీఎం గారి అభిప్రాయాలు తీసుకుంటారు. ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నియమించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తో ఆయన చేయడం జరుగుతుంది. అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను ఇప్పుడు వాళ్ళు మాట ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే సమయంలో మంత్రి పదవిని ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఒకవేళ అలా హామీ ప్రకారం పదవి ఇస్తే తాను సంతోషిస్తానని తెలిపారు. పార్టీలో సీనియర్ అయినప్పటికీ నిర్ణయాధికారాలు తన చేతుల్లో ఉండవని వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో బహిరంగంగా వ్యాఖ్యానించడంపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే కోమటిరెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి మధ్య మంత్రిపీఠం విషయంలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. కానీ వాస్తవానికి ఎక్కడ ఒకే కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చిన దాఖలాలు లేదు. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇదంతా సొంత ఫ్యామిలీ నుంచే జరుగుతున్నట్లుగా భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇది నిజమేనా అనేది తేలాల్సి ఉంది.